నా పేరు జూలూరు ధనలక్ష్మి. నేను సర్పంచ్ల ఫోరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను గత 5 సంవత్సరాలుగా. ఈరోజు మెయిన్గా అంశాలు పెద్దగా ఏం లేవు. మా సర్పంచ్లు కూడా ఎక్కువ కోరికలేం కోరతలేరు. వాళ్ళు గత 2 కరోనా వచ్చి 2 సంవత్సరాలు కోల్పోయినటువంటి పదవి కాలంలో కూడా ఇప్పుడు కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో చాలామంది సర్పంచ్లు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఇంతకు ముందుకు మన వ్యవస్థాపక అధ్యక్షులు చెప్పిన విధంగా కోదండరాం సార్ గారిని, అరగోపాల్ సార్ గారిని, అదేవిధంగా మల్లు రవణ గారిని ఈరోజు రౌండ్ సమావేశానికి ముఖ్య అతిథులుగా పిలవడం అనేది జరిగింది. ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ గత ప్రభుత్వం చేసిన కేసీఆర్ పాలన ఎట్లున్నది, సర్పంచ్లు ఏ విధంగా చనిపోయినరు, అలాంటిది అప్పుల పాలై చనిపోయినటువంటి సర్పంచ్లు చాలామంది ఉన్నారు. కాబట్టి అదే ఉద్దేశంతో మళ్ళీ ఆ పాలన అనేది కొనసాగొద్దు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి అన్న గారు సీఎం అయ్యారు. కాబట్టి రేవంత్ అన్న కూడా ఏది లోకల్ బాడీల నుంచే వచ్చిరు. కాబట్టి ఫస్ట్ జెడ్పీటీసీగా, తర్వాతకి ఎమ్మెల్సీగా లోకల్ బాడీల తరపున వచ్చిరు. కాబట్టి అన్ని విషయాలు ప్రతి ఒక్కటి సర్పంచ్ల గురించి కానీ, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ పైన కానీ అవగాహన ఉంది రేవంత్ అన్న గారికి. అదేవిధంగా సీతక్క గారు కూడా మీకు తెలుసు, పిఆర్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు ఆమె కూడా ఒక అడవి బిడ్డగా కూడా ప్రతి ఊరు వెళ్ళి గుట్ట చెట్టు అనకుండా తిరుగుతూ ప్రతి ఊరిని ఎలా చూస్తుందనేది తెలుసు. కాబట్టి ప్రతి ఒక్క సర్పంచ్ కూడా గ్రామ స్థాయిలలో ఉంటాం. కాబట్టి మేమందరము మా పరిస్థితి ఏంది, ఫస్ట్ ఇప్పుడు ఎలక్షన్లు జరిగే మూమెంట్ ఉంది. కాబట్టి మాకు పదవి కాలం 20 రోజులే ఉంది, జనవరి 31 వరకు అన్నారు. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున సర్పంచ్లు జిల్లా నుండి మెయిన్ వ్యక్తులు, అధ్యక్షులు వాళ్ళందరూ రావడం అనేది జరిగింది. అదేవిధంగా పర్సన్ ఇన్ఛార్జిగా ఎలక్షన్లు అయ్యే వరకు కూడా మాకు ఒక 6 నెలల సంవత్సరం ఎక్స్టెన్షన్ చేసి పర్సన్ ఇన్ఛార్జిగా ఇస్తే గత 18 నెలల నుండి స్టేట్ ఫైనాన్స్ అనేది రావట్లేదు. ముందు కూడా ఒక నెల సెంట్రల్ వస్తే ఒక నెల స్టేట్ ఫైనాన్స్ వచ్చేది. నెలకు 339 కోట్లు రిలీజ్ చేసినామని అంటే ఈ రోజుకి అప్పుల పాలై ఉన్న సర్పంచులు చాలామంది ఉన్నారు. మా సర్పంచులు ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకున్న కేసీఆర్ గారు ఈరోజు ఇంకా ఆయన అంటే పెద్దగా ఆయన చేతితోటి ఆయనే కొట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఈ రూరల్లో కాబట్టి సర్పంచ్లు పవర్ ఏందో మన కాంగ్రెస్ పార్టీకి చూపించారు. వాళ్ళు ఎంత వ్యక్తిగతంగా పనిచేసిర్రు అనేది. అలాంటి అదే హైదరాబాద్ ఒక్కటి చేతిలో పెట్టుకున్నాడు. అదే ఈడ సర్పంచ్లు ఉంటే కూడా గుయ్యం అనేది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలది అనేది కూడా నేను మీ ముఖంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మమ్మల్ని అప్పుల పాలు చేసి ఒక్కొక్క సర్పంచ్కి 20 లక్షలు 30 లక్షలు భార్యల మెడల్లో పుస్తలతాళ్ళు అమ్మి కూడా ఊరికి సేవ చేయాలన్న ఉద్దేశంతో చాలామంది సర్పంచులు సేవలు చేయడం అనేది జరిగింది గతంలో. కాబట్టి ఇప్పటికీ కూడా 15 లక్షలు 20 లక్షలు 30 లక్షలు అప్పుల్లో ఉన్నాము. మాకు పర్సన్ ఇన్ఛార్జిగా ఇస్తే బాగుంటుంది. అప్పటి వరకు ఈ పెండింగ్ బిల్లులు కూడా కొంచెము రిలీజ్ చేస్తే మా అప్పులన్నీ తీరిపోతాయి. పర్సన్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు మేము సేవ్ అవుతామన్న ఉద్దేశంతో సర్పంచ్లందరూ ఈరోజు మీటింగ్కి రావడం జరిగింది. అదేవిధంగా జాయింట్ చెక్ పవర్ అనేది షాట్ల తౌడు పోసి కుక్కలకు తాకలాట పెట్టినట్టు మేము 5 ఏళ్ళ నుండి జాయింట్ చెక్ పవర్ తీసేయండి అని రాస్తారోకలు చేసినాము, ధర్నాలు చేసినాము, పోలీసులు కేసులు పెట్టిర్రు. ఆల్రెడీ కొంతమంది సర్పంచ్లను సస్పెండ్ చేయడం జరిగింది. కలెక్టర్ చేతులకు అధికారాలు ఇవ్వడం జరిగింది. ఒక ఓట్ల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులం మేము అందరం సర్పంచ్లు అనేటోళ్ళము. అలాంటి వాళ్ళని కూడా ఒక పావు చేసి ఆడుకోవడం అనేది జరిగింది కేసీఆర్ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం నుండి విముక్తి పొందినాం. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. పేదల పార్టీ అంటారు, కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ అంటారు. కాబట్టి ప్రతి గ్రామ వ్యవస్థ నుండి అందరినీ నెహ్రూ గారు తీసుకొచ్చినటువంటి చట్టాల నుండి 73, 74 అమైండ్మెంటు 1959లో తీసుకురావడం అనేది జరిగింది. అదే ఇంప్లిమెంటేషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. రాజీవ్ గాంధీ గారు కొట్లాడిరు. బల్వంత్ రాయ్ మెహతా అనే అతను 22nd 4th మంత్లో కూడా దాన్ని పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటాం మేము గ్రామ పంచాయతీలలో. ఇలాంటి వ్యవస్థను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ గ్రామ పంచాయతీలను ఇప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా భావిస్తూ ప్రత్యేకంగా నిలబడాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు.